నరకాసురునితోటి ఏగలేకపోతున్నాం. కృష్ణ పరమాత్మ నువ్వే కాపాడాలని పబ్లిక్ అంతా పోయి గోస చెప్పుకుంటే దేవుడే వచ్చి నరకాసురుని చంపేసిండట. అగో ఆ మర్నాటి రోజు అమాసవుడితోటి పబ్లిక్ అంతా దీపాలు ముట్టించి పటాకులు కాల్చుకుంటా సంబురాలు చేసుకున్నారట. ఇది దీవిల పండుగ వెనుక కథ. తెల్లారితే పండుగే. మరి ఇప్పుడు పబ్లిక్ అంతా పండుగకి ఎట్లా రెడీ అవుతున్నారు, ఏం నడుస్తుంది అరుచుకుందాం పాన్రి. దీవిలంటే పటాకులు, పటాకులంటే దీవిలాయే. పండుగ పురాగా దగ్గరికి వచ్చింది కాబట్టి దుక్నాల కాడ శీతం లైన్లు కట్టిండ్రు. పటాకులు ఎట్లా వేలుతాయో గాని రేట్లు మాత్రం నిరుటి కంటే బగ్గ వేలుతున్నాయి అనుకొస్తున్నారు. ఏడాదికో పారాయే, తీసుకోక తప్పదు కాబట్టి కొనుక్కపోతున్నారు. కుక్కశెర్ల కంచెలు మొదలు పెడితే లచ్చిం బాంబులు, ఉల్లిగడ్డ బాంబులు, సిచ్చుబూట్లు, రాకెట్లు ఇట్లా ఎవరికి నచ్చినాయి వాళ్ళు కొనుక్కపోతున్నారు. అయితే చాలా మంది గాలి గలీజ్ చేయని గ్రీన్ క్రాకర్స్ కొనటానికే కాయిస్ చేస్తుర్రు. పండుగ చేసుకున్నట్టుంటది, వాతావరణం ఖరాబ్ కాకుండా ఉంటదని. ఇప్పుడు ఒక 2 years ముందు నుంచి గ్రీన్ క్రాకర్స్ అనేది ఏంటంటే కొంచెం ఎయిర్ పొల్యూషన్ లేకుండా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. మీ మధ్యలో అన్ని సేమ్ ప్రైజెసే ఉన్నాయి. అంతా మంచిగానే ఉన్నది కానీ జర కాల్చేటప్పుడు పైలం పాతేడు కాలుస్తూనే ఉంటే ఏమవుతుందని చేతులనే పెట్టి కాల్చుడు చేసిరా అంటే ఏం లే. ఇక మేము చాలా బ్రేవ్, మేము ఏదైనా చేస్తాము, చేతిలో కాలుస్తాము బాంబ్ని, అవన్నీ అట్లాంటి హీరోయిజంలు చేయకూడదు. బికాజ్ కంటికి ఒకసారి గాయం తగిలితే కొన్నిసార్లు మనము ఎవరు ఏమి చేయకుండా ఉంటాము, చేతులు ఎత్తేయాల్సి వస్తుంది. ఇక ఎప్పట్లెక్కనే బాంబులు ఎక్కువ కాల్చొద్దు, వాతావరణం గలీజ్ చేయొద్దని ప్రకృతి ప్రేమికులు కోరుతుంటే ఆ రూల్స్ ఈ రూల్స్ అని సతాయించకుండా జర పండుగ నిమ్మలంగా చేసుకొని అని హిందూ సంఘాలు. పటాకులు పేల్స్తే చాలా తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతుంది. అందులో నైట్రస్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్. అన్ని ప్రభుత్వ విభాగాలకు హిందూ పండుగల పూట ఈ వేధింపులు చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక మార్కెట్లకు తీరు దీపాంతాలు వచ్చినాయి. ఉల్లా కొందరు మట్టి కాయిస్ చేస్తే కొందరు ఎరైటీలు కొంట పోతాండ్రు. పండుగ నాడు ఇల్లంతా శమక్కు మనాలే కదా మరి. ఇక మిఠాయిలకి గిరాకీ మంచిగానే ఉన్నది. ఎన్నో ఎరైటీలు తయారు చేసి పెట్టిర్రు. షాప్ ముంగడికెళ్ళి పోతుంటేనే కమ్మటి ఆసన వస్తున్నాయి. మళ్ళా కాజు కత్లీ, రసగుల్లా అండ్ కలాకంద్, ఇది 3 స్వీట్స్ నాకు చాలా చాలా ఇష్టం. పూలు, పండ్లు, గుమ్మడికాయలకు మస్తు డిమాండ్ అయింది. పండుగ పూట పాద ఎక్కువ తక్కువ గానీ అందరు నిమ్మలంగా చేసుకోరి మరి.